ఓకే, కోర్ కన్విక్షన్స్లో 10th పార్ట్ ఇది. ఓకే, 10th పార్ట్లో we believe that mentoring is the key to leadership development. మెంటరింగ్ అని అంటే గురువుగా, సలహాదారుడు, మార్గదర్శకుడు అనేవాడు అన్నట్టు తెలుగులో. మెంటరింగ్ అని అంటాం మనం. మెంటీ అని అంటే వినేవాడు, మెంటర్ అంటే చెప్పేవాడు. ఇంకో మాట వస్తే గురువుని మెంటర్ అంటారు, శిష్యుల్ని మెంటీ అని అంటారు అబ్బాయి. ఓకే, సో కనుక మెంటరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపుగా మనం మెంటీ స్టేజ్ నుంచి మెంటరింగ్ స్టేజ్కి వచ్చినాం ఇప్పుడు. అయినా కొన్ని విషయాల్లో ఇప్పుడు నాకు కూడా ఎంత మనకు వయసు ఉన్నా, ఎంత అనుభవం ఉన్నా సరే, మెంటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ 2 రోళ్ళు ప్లే చేస్తుంటాం మనం. ఓకే, కొంతమందికి మనం మెంటర్గా ఉంటాము, మనకు కూడా మెంటర్ కావాలి కాబట్టి మెంటీగా ఉంటాం అన్నట్టు మనం. సో కనుక వీ బిలీవ్ దట్ మెంటరింగ్ ఈజ్ ద కీ టు లీడర్షిప్ డెవలప్మెంట్ అబ్బాయి. ఒక లీడర్గా, ఒక డిసైపుల్ డెవలప్ కావాలంటే మెంటరింగ్ చాలా అవసరం. బయటికి వెళ్ళి కొన్ని విషయాలు ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పి మీకు అసలు యాక్చువల్లీ బుక్ లోపలికి వెళ్ళక ముందు. ఓకే, స్టీవ్ జాబ్స్ మీకు తెలుసా? స్టీవ్ జాబ్స్ యాపిల్ కనిపెట్టిన ఆయన. మార్క్ జుకర్బర్గ్ మెంటర్గా ఉండే అబ్బాయి ఆయన. అద్భుతం అసలు యాక్చువల్లీ. ఈయన కుర్రోడు, ఆయన పెద్ద అయిన బాగా. కానీ స్టీవ్ జాబ్స్ మెంటర్డ్ మార్క్ జుకర్బర్గ్, ప్రొవైడింగ్ గైడెన్స్ అండ్ అడ్వైస్ దట్ హెల్ప్ షేప్ ఫేస్బుక్ ఇంటూ ద సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ టుడే అంట. ఈరోజు ఫేస్బుక్ ఇంత సక్సెస్ఫుల్గా ఉండగల కారణం ఏంటంటే స్టీవ్ జాబ్స్ వారు మార్క్ జుకర్బర్గ్ మెంటర్గా ఉన్నాడు. ఆయన అంటే గైడ్ చేసేవాడు, అడ్వైస్ చేసేవాడు. ఇలా కాదబ్బాయి, ఇలా చేయండి అని చెప్పి. అందుకొరకే చెప్తున్నాను మీకు, నేను గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనము గైడెన్స్ తీసుకోవాలా, అడ్వైస్ తీసుకోవాలా. ఒంటరిగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దబ్బాయి, అది చాలా ప్రమాదకరమైన. ముఖ్యంగా మినిస్ట్రీ అయినా, ఫ్యామిలీ అయినా సరే, ఏ నిర్ణయమైనా సరే, అర్థమవుతుందా? ఒక మెంటర్ని కలిగి ఉండడం మంచిది. అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఇతరులను మెంటర్ చేయడం కూడా ఇంపార్టెంట్ అబ్బాయి. ఆల్ రైట్, వీళ్ళిద్దరే కాకుండా 2 కుబేర్లను తీసుకుందాం మనం. వారెన్ బఫెట్, ఆ తర్వాత బిల్ గేట్స్. వీళ్ళిద్దరు సామాన్యులు కాదండి అసలు యాక్చువల్లీ. వారెన్ బఫెట్ గారు బిల్ గేట్స్కి మెంటర్గా ఉండేనంట ఆయన. ప్రొవైడింగ్ గైడెన్స్ ఆన్ బిజినెస్ అండ్ ఇన్వెస్టింగ్ దట్ హెల్ప్ బిల్ బికమ్ వన్ ఆఫ్ ద వెల్దియెస్ట్ ఇండివిజువల్స్ ఇన్ ద వరల్డ్. ఈరోజు బిల్ గేట్స్కి అంత రిచ్గా ఉండగల కారణం ఏంటంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వారెన్ బఫెట్. నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళే అంత తగ్గించుకొని ఒకరికొకరు సలహాలు, సహాయంని తీసుకుంటే మనం ఎంత, మీరు ఆలోచించండి. బాబ్ ప్రాక్టర్ అబ్బాయి. బాబ్ ప్రాక్టర్ ఎవరనంటే ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, అయిన ఆథర్, పర్సనల్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన అసలు యాక్చువల్లీ దాదాపుగా ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ఇండస్ట్రీలో 50 సంవత్సరాల అనుభవం కలిగిన వాడబ్బాయి. ఆయన చాలా మంచి మంచి బుక్స్ రాసింది ఆయన. అందులో ద బెస్ట్ బుక్ ఏదనంటే యు ఆర్ బోర్న్ రిచ్ అండ్ ద ఏబీసీస్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి. ఓకే, ఆయన చెప్పిన మాట ఏమనంటే a mentor is someone who sees more talent and ability within you than you see in yourself and helps bring it out of you. చాలా ఇంపార్టెంట్ అబ్బాయి, చాలా ఇంట్రెస్టింగ్ అసలు యాక్చువల్లీ. ఒక మెంటర్ ఎవరనంటే నీకు తెలియని నీలో ఉన్న గిఫ్ట్స్ ఉన్నాయి చూడండి అబ్బాయి, ఆ తలాంతులు ఉన్నాయి చూడండి, వాటిని గమనించి అవి బయటికి తీసి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా వాడబడేలా నీకు సహాయం చేసేవాడని చెప్పి. బిబ్లికల్ మెంటర్షిప్. మోసే యెహోషువకు మెంటర్ ఉండే, ఏలియా ఎలీషాకు మెంటర్ ఉండే, దావీదు యోనాతాన్కు మెంటర్ ఉండే. కొన్ని విషయాల్లో యోనాతాన్ కూడా దావీదుని మెంటర్ చేసిండు అబ్బాయి. పౌలు ఏమో తిమోతికుని ఉంటే, ఆ తర్వాత పౌలు బర్నబా పౌలును కూడా మెంటర్గా చేసిండు అసలు యాక్చువల్లీ. అది గ్రేట్ అసలు, అర్థమవుతుందా? సో బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ కూడా, ఇది బిబ్లికల్, ఇది అసలు యాక్చువల్లీ మెంటర్గా చేయడం. జాన్ పైపర్ గారు ఏమంటారంటే, when we mentor others, we are not just shaping their future, we are shaping the future of the church. చాలా ఇంపార్టెంట్ చూడండి అబ్బాయి ఇది. ఓకే, మన మెంటర్ని ఎవరైతే మన సంఘస్థులని, ముఖ్యంగా డిసైపుల్స్ తయారు చేసుకుంటూ వాళ్ళని మెంటర్ చేయడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని మాత్రమే కాదు మనం షేప్ చేసేది, మన సంఘం యొక్క భవిష్యత్తును కూడా మనం షేప్ చేస్తున్నాం అని అంటారు. ఇంకో మాటకు వస్తే మనకు మనమే మేలు చేసుకుంటున్నాం వాళ్ళని మెంటర్ చేయడంతో అబ్బాయి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. ఆల్ రైట్, ఇప్పుడు బుక్లో ఆయన ఇచ్చిన వచనాలకు వెళ్దాం మనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 5 వరకు మనం గమనించినట్లయితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు అరుగుదురు. ఓకే, మాదిరికరంగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు చూడండి అబ్బాయి 6లో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి
ఇప్పుడు గమనించండి అబ్బాయి, ఎవరిని వెంబడిస్తున్నారంట వాళ్ళు? మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. చూస్తున్నారా మీరు? ఎవరిని? అపోస్తులను వాళ్ళు పోలి నడుచుకున్నవారంట. ఇప్పుడు చూడండి, కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. ఇప్పుడు చూడండి అబ్బాయి 8లో, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును, మీకు కరెక్షన్ చూపిస్తాను మీకు నేను, మెంటిది. దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరము ఇక లేదు మీకు. అర్థమవుతా? యు ఆర్ ఎక్సలెంట్. ఇప్పుడు చూడండి అబ్బాయి, ఈ మెట్లు చూడండి. రిలేషనల్ డిసైపుల్షిప్ ఫస్ట్, ఓకే, వాళ్ళు చేసింది. అంటే ఇక్కడ మీ నిమిత్తము మేము అన్నారు చూడండి. అంటే వాళ్ళతో ఏం కనెక్షన్ ఉన్నారు? రిలేషనల్ ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏం చేశారంట? వాళ్ళు ఇమిటేటర్స్ తయారు చేశారు. అంటే ఇక్కడ మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి అంటే ఇమిటేటర్స్ అయిన వాళ్ళు. మూడవది ఏం తెలుసా? అసలు ఇక్కడే కాదు, అంతటా కూడా ఇక్కడ అన్నారు చూడండి అబ్బాయి, అక్కడ మాత్రమే కాదు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులు అందరికీ ఏమైనంట? వీళ్ళు మాదిరి అయినంట. ఇప్పుడు వాళ్ళు అక్కడ మాత్రమే కాకుండా ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయను. మొత్తం అంత చాటింపు జరుగుతుంది అబ్బాయి. ఏమైపోయారు తెలుసా? ఇప్పుడు వీళ్ళు మోడల్స్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. చూసిరాను అబ్బాయి, అందుకొనికే మెంటర్షిప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బాయి. మనం మెంటర్ చేయడం ద్వారా అసలు మనకే మేలు చేసుకుంటున్నాము, వాళ్ళకు అద్భుతమైన మేలు కలుగుతుంది. ఆయన ఏమంటాడంటే, వీ బిలీవ్ దట్ మెంటరింగ్, ఓకే, అనగా గురువు, సలహాదారులుగా, మార్గదర్శకులుగా ఈజ్ ద కీ టు లీడర్షిప్ డెవలప్మెంట్ అబ్బాయి. ఓకే, నెంబర్ 11కి వెళ్ళక ముందు ఈ పోస్టర్ చూడండి అబ్బాయి, ఎంత బాగుంది. మీ మొబైల్స్లో చూడండి, ఎంత బాగుంది కదా. అసలు యాక్చువల్లీ వరల్డ్ మ్యాప్లో ఒక మనిషిని పెట్టింది అక్కడ. అది నాకు చాలా నచ్చింది ఈ పోస్టర్ అబ్బాయి. ఎందుకంటే ఒక మిషన్స్ హార్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని గమనించగలరు అబ్బాయి, ఇష్టపడగలరు. ఇంకో మాటకు వస్తే, ఎందుకంటే ఐ లవ్ దిస్ అబ్బాయి. అసలు ఇన్ని దేశాలకు మనం వెళ్ళలేమేమో, కానీ వెళ్ళే వాళ్ళన మనం పంపాలా, తయారు చేయాలి అబ్బాయి. అసలు యాక్చువల్లీ ఆ వ్యక్తిని చూడండి. ఎందుకు చెప్తున్నానంటే 11th పాయింట్ ఏమనంటే, డిసైపుల్షిప్ కెనాట్ బి డీలింక్డ్ ఫ్రమ్ ఇవాంజలిజం అండ్ మిషన్స్. డీలింక్డ్ అని అంటే ఇవాంజలిజం చేసేటప్పుడు కానీ, మిషన్స్ పరిచయం ఉన్నప్పుడు కానీ డిసైపుల్షిప్ని పక్కన పెట్టలేం మనం. ఇవన్నీ కూడా లింక్స్ అసలు యాక్చువల్లీ. డిసైపుల్షిప్, ఇవాంజలిజం, మిషన్స్ ఈస్ లింక్డ్, ఇట్ ఈస్ నాట్ డీలింక్డ్ అబ్బాయి. అది మెయిన్ అసలు యాక్చువల్లీ. అది ఎలా మనం చూసుకుంటూ వెళ్దాం. చూడండి, 2 పేతురు 3:8 ప్రకారంగా చూసినట్లయితే, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినముల వలెను ఉన్నవి అని చెప్పిండు ఆయన. నెక్స్ట్, కొందరు ఆలస్యమని ఎంచుకొంచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఇప్పుడు గమనించండి, మిషన్స్ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఇది? డిసైపుల్స్తో చెప్తున్నాడు ఆయన. ఇవాంజలిజం చేయాలపై ప్లస్ మిషన్స్ కూడా మీరు చేయాలి అనేది ఈ వచనంలో చూస్తున్నాం అబ్బాయి మనం. ఓకే, అక్కడ గమనించండి. ఓకే, కానీ ఎవడును నశింపబలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు, ఇవాంజలిజం పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు దేవుడు. ఎవరి ఎడల? డిసైపుల్స్ ఎడల. అర్థమవుతా? మనం చేయాల్సిన పని ఉంది, ఇక మనకు డిసైపుల్స్ తోటి మనం కూర్చుంటే కుదరదు అని చెప్పి. ఇప్పుడు ఈ 2nd పాయింట్లో, ముఖ్యంగా 11th పాయింట్లో ఎక్కువగా మన బెనీ హోన్ గారు తీసుకోవాలి అబ్బాయి. దీంట్లో చాలా బాగా నచ్చింది ఆయన నాకు. వరల్డ్ ఇవాంజలిజం ఈజ్ అవర్ అర్జెంట్ టాస్క్, ద కీ ద వరల్డ్ ఇవాంజలిజం ఈజ్ డిసైపుల్ మేకింగ్ అంటాడు ఆయన. అర్థమవుతా? వరల్డ్ ఇవాంజలిజం అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అనేది చాలా చాలా అర్జెంట్. ఇప్పుడు రాకడ సూచనలు చూస్తున్నాం, ఎంతమంది పోతున్నారు అబ్బాయి. అసలు యాక్చువల్లీ భయంకరమైన విపత్తులు చూస్తున్నాం మనం. ఇటువంటి టైంలో ఇవాంజలిజం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కీ ఏంటంటే డిసైపుల్ మేకింగ్. ఎందుకంటే మీరు గమనించండి అబ్బాయి, యేసుప్రభు డిసైపుల్స్ చేసినప్పుడు, యేసుప్రభు సువార్త ప్రకటించినప్పుడు ఆయన సర్వలోకానికి వెళ్ళి ఆయనే మొత్తం ప్రకటించలేడు. ఆయన వెళ్ళలేదు అసలు యాక్చువల్లీ. ఎక్కడికి వెళ్ళి ఉన్నాడు? ఎక్కడున్నాడు ఆయన? హీఈస్ లిమిటెడ్ టు జెరూసలేం, ఇజ్రాయెలు, జెరికో, ఓకే, గలిలీ ప్రాంతాలు, అక్కడక్కడ మాత్రమే ఉన్నాడు ఆయన. కానీ డిసైపుల్స్ వెళ్ళిర్రు అబ్బాయి. సో కనుక తను ఏం చేసింది తెలుసా? ఆయన వెళ్ళలేదు, కానీ అదే టైంలో స్వార్థ ప్రకటిస్తున్నాడు, చేపలు రొట్టెలు తినిపిస్తున్నాడు ఆయన. బట్ అట్ ద సేమ్ టైం హీ వాస్ మేకింగ్ డిసైపుల్స్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అబ్బాయి. ఎందుకు చేస్తున్నాడు అంటే ఫ్యూచర్ని షేప్ చేస్తున్నాడు ఆయన, చర్చ్ ఫ్యూచర్ని షేప్ చేస్తున్నాడు ఆయన, జాన్ పైపర్ గారు చెప్పినట్టుగా. సో డిసైపుల్ మేకింగ్ ఈజ్ ద కీ అబ్బాయి. ఇప్పుడు చూడండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేంజర్స్ డిసైపుల్ మేకింగ్ చర్చెస్ ఫేస్ ఈజ్ బికమింగ్ ఇన్వర్డ్ లుకింగ్. చాలామంది ఏం చేస్తారు అంటే, ఓకే,
ఓన్లీ డిసైపుల్షిప్ మీద ఫోకస్ చేస్తే డిసైపుల్ ఏంటండి, అంతరంగం నుంచి నీట్గా చక్కగా తయారవ్వడము, క్రీస్తును పోలి అవ్వడం ఉంటుంది చూడండి, అక్కడికే పరిమితం అయిపోతారు. అందుకనికే ఓన్లీ డిసైపుల్ మేకింగ్ చర్చెస్లో ఇవాంజలిజం జరగదు, చేయలేరు వాళ్ళు అసలు. యాక్చువల్లీ పెద్ద పెద్ద సంఘాలు కూడా చేయలేకపోయి, ఎందుకంటే దానికే పరిమితం అయిపోతారు వాళ్ళు. కానీ లెక్క ప్రకారం చూస్తే అలా ఉండొద్దు అన్నట్టు. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఈజీ టు గెట్ కాట్ అప్ ఇన్ లెర్నింగ్ మోర్, గోయింగ్ డీపర్, గ్రోయింగ్ బిగ్గర్ దాన్ వీ డోంట్ ఇంటెన్షనల్లీ రీచ్ అవుట్ టు ద లాస్ట్. జాగ్రత్తగా ఉండాలంటాడు ఆయన ఈ టైంలో. డిసైపుల్స్ చేయాలి మనము. డిసైపుల్స్ అంటే ఏంటి? లెర్నింగ్ మోర్, ఎక్కువగా నేర్చుకోవడము, గోయింగ్ డీపర్, లోతుగా వెళ్ళడము, గ్రోయింగ్ బిగ్గర్, గ్రోయింగ్ డిఫరెన్స్ అపై గుర్తుపెట్టుకోండి, గ్రోయింగ్ బిగ్గర్, ఇంకా బాగా ఎదగడం, దట్ వీ డోంట్ ఇంటెన్షనల్లీ రీచ్ అవుట్ టు ద లాస్ట్. ఇవన్నీ చేసుకుంటా లెర్నింగ్ ఉన్నది, గోయింగ్ ఉన్నది, గ్రోయింగ్ ఉన్నది, కానీ ఓకే ఇవాంజలిజం చేయట్లేదు అనే కంప్లైంట్ మాత్రం ఉందా బై చర్చెస్లో. నెక్స్ట్ పాయింట్, వీఆర్ కనెక్టెడ్, ఎక్విప్డ్ అండ్ మెంటోర్డ్ సో దట్ వీ క్యాన్ బి రిలీజ్ టు చేంజ్ అవర్ వరల్డ్ అంట. వావ్, చూసిరా మీరు? అసలు యాక్చువల్లీ మనం ఎందుకు కనెక్ట్ అయినాము, ఎందుకు తయారైనాము, మనము ఎందుకు గురుత్వాన్ని మనం పొందుకున్నాము? ఇట్ ఈస్ బికాస్ టు చేంజ్ ద వరల్డ్. మనకు మనమే ఉండడమే కాదు, లోకాన్ని మార్చలేక ఉన్నాం అన్నట్టు మనం. నెక్స్ట్ పాయింట్, వీ కెనాట్ బి ఎ డిసైపుల్ మేకింగ్ చర్చ్ అండ్ నాట్ ద మిషనల్. వీ కెనాట్ ఫాలో జీసస్ అండ్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ ఫర్ ద లాస్ట్. ఎక్సలెంట్ ఇది. ఓకే, డిసైపుల్ మేకింగ్ చర్చ్గా పెట్టుకొని మిషనల్ అని అంటే సర్వలోకానికి వెళ్లకుండా ఉండలేం మనం. ఆ మాటకు వస్తే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానండి, కానీ నశించిపోతున్న ఆత్మల పట్ల నాకు భారం లేదంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. అసలు యు ఆర్ నాట్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించటకే కాబట్టి. ఇప్పుడు చూడండి అబ్బాయి, వీఆర్ నాట్ సేవ్ టు సిట్ బట్ వీఆర్ సేవ్ టు సర్వ్. మనం కూర్చోనికి లేం, మనము ఎందుకు రక్షింపబడ్డం అంటే సేవ చేయనికి రక్షింపబడ్డం మనం. ఇఫ్ వీ ఫాలో ద మాస్టర్ వీ మస్ట్ ఎండ్ అప్ ఎంబ్రేసింగ్ హిస్ మిషన్. ఓకే, మాస్టర్ని మీరు ఫాలో అవుతున్నాం అంటే మాస్టర్ మిషన్ ఏంటి? ఓకే, నశించిన దాన్ని వెతికి రక్షించడం. ఇఫ్ వీ అబాయిడ్ ఇన్ ద కింగ్ వీ మస్ట్ ఎండ్ అప్ అడ్వాన్సింగ్ హిస్ కింగ్డమ్. రాజుని మనం ఫాలో అయిపోతే రాజ్యాన్ని కూడా మనము అడ్వాన్స్ చేస్తూ ఉండాలి. అది మెయిన్. అందుకని కొన్ని నేను హైలైట్ చేస్తూ వస్తున్నానట్టు, మీకు ఈజీగా చక్కగా అర్థమవుతుందని చెప్పి నేను టైప్ చేసినప్పుడు అబ్బాయి బుక్లో నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ అబ్బాయి, వీ మస్ట్ కన్సిస్టెంట్లీ సీక్ టు బి ఫెయిత్ఫుల్ విట్నెసెస్ ఆఫ్ ద గాస్పుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. వీ వాంట్ ఎవ్రీ మెంబర్ టు బి ఎ గ్రేట్ కమిషన్ క్రిస్టియన్. చాలా మంచి విషయం అది. మనం ఖచ్చితంగా అయినంత మట్టుకు ఓకే మంచి సాక్షులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాదు, గ్రేట్ కమిషన్ అని చెప్పింది కదా, అంటే గొప్ప సువార్థీకరణకు సంబంధించిన క్రైస్తవులుగా మనం బ్రతకాలి అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? సో కనుక ఈ మాట చూడండి అబ్బాయి లాస్ట్లో. ఇక తను ఏమంటాడంటే వరల్డ్ ఇవాంజలిజం అండ్ డిసైపుల్షిప్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ డోర్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డోర్స్ ఓపెన్ ఎలా చేస్తామో అలా వరల్డ్ ఇవాంజలిజం డిసైపుల్షిప్ రెండు కూడా ఒకటే వేకు ఒకటే డోర్కు సంబంధించినవి అన్నట్టు అవి. సో కనుక రెండు కంపల్సరీ చేయాలపై. డిసైపుల్ అవుతూ ఉండాలి, డిసైపుల్స్ చేస్తూ ఉండాలి, సువార్త ప్రకటిస్తుండాలి, అనేకులను రక్షణలోకి నడిపిస్తుండాలి. ఓకే, టిమ్ కెల్లర్ ఒకసారి బయటికి వద్దాం. మళ్ళీ మనం కొంత రీసెర్చ్ చేసినాను నేను. టిమ్ కెల్లర్ గారు ఏమంటారంటే ఇవాంజలిజం, డిసైపుల్షిప్ అండ్ మిషన్స్ ఆర్ నాట్ సపరేట్ ఎంటిటీస్ అని అంటాడు ఆయన. ఓకే, ఆ మూడు సపరేట్ కాదు, కానీ ఆ మూడికి కరెక్ట్ వర్డ్స్ వాడిండు ఆయన. ఆయన ఏమంటాడంటే ఇంటర్ కనెక్టెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ అని అంటాడు ఆయన. అర్థమవుతుందా? అంటే అల్లుతాం చూడండి అబ్బాయి, ఏదన్నా దాన్ని అల్లుతాం కదా మనం, అది అలా అన్నట్టుది. ఇవాంజలిజం, డిసైపుల్షిప్, మిషన్స్, ఈ మూడు కూడా ఇంటర్ కనెక్ట్ అయి ఉండాలి. ఈ మూడు కూడా జతపరచబడి ఉండాలి. ఈ మూడు కలిపి వెళ్తుండాలి. రక్షింపబడిన వాడు మిషన్ డిసైపుల్ అవుతాడు, డిసైపుల్ అయిన తర్వాత మిషన్కి వెళ్ళిపోతాడు తను. ఓకే, మిషన్కి వెళ్ళిపోవడం అని అంటే అమెరికాకో లేకపోతే సౌత్ ఆఫ్రికా వెళ్ళడం కాదు. అర్థమవుతుందా? వెళ్తే మంచిదే, కానీ అంటే దాని అర్థం ఏంటంటే ఇక రక్షణ పొందవలసిన వాళ్ళ విషయంలో భారం కలిగి ఉంటాడని అర్థం. ఇక అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తున్నారండి? మళ్ళీ రక్షణలోకి నడిపించబడిన వారిని డిసైపుల్ చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఓకే, మరి మిషన్స్ పరిచయం ఎవరు చేస్తారంటే అదో ఈ పిల్లలు చేస్తారు. వాళ్ళు వెళ్ళి అరేంజ్ చేస్తారు, పాస్టర్ గారు మన దగ్గర మీటింగ్ ఉందండి, ఓకే మీరు రావాలా అని అంటారు వాళ్ళు. ఓకే డన్, లెట్స్ గో అని అక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టడం. అలా మనం ముందుకు వెళ్తూనే ఉంటాం అబ్బాయి దేవుని కృప ద్వారా అసలు యాక్చువల్లీ. సో కనుక అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయన చూడండి అబ్బాయి, ఎడ్ స్ట్రెట్జర్ తను ఏమంటాడంటే ద చర్చ్ ఇస్ నాట్ జస్ట్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ బిలీవర్స్ బట్ ఎ సెండింగ్ ఏజెన్సీ అని అంట. మన ఏజెన్సీలు ఉన్నాయి కదా మన దగ్గర, ఓకే, ఎక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ పంపిస్తుంటారు చూడండి, అలా మనం కూడా ఇక్కడ సెండింగ్ ఏజెన్సీ. వీఆర్ సెంట్ టు ఇవాంజలైజ్. ఓకే, నెంబర్ 1. We are sent to disciple, number 2, and we are sent to missionally engage our communities and the world. చూసిరా మీరు?
అంతా వేరే వేరే వాళ్ళు, ఇది బుక్లో నుంచి కదా అబ్బాయి, వేరే వేరే వాళ్ళు అందరూ కూడా అసలు కరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. అబ్బాయి ఇంకో మాటకు వస్తే మన సంఘాలన్నీ కూడా సెండింగ్ ఏజెన్సీస్గా ఉండాలి అబ్బాయి. ఆమెన్. అర్థమైందా? చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళి సంఘాలు స్థాపించాలా, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించే వారుగా వాళ్ళు తయారు కావాలి అబ్బాయి. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, డిసైపుల్షిప్ కెనాట్ బి డీలింక్డ్ ఫ్రమ్ మిషన్స్ అండ్ ఇవాంజలిజం. ఇవాంజలిజం అండ్ మిషన్స్, ఈ మూడు కనెక్టెడ్ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మన మనసులో అట్లా ఉండిపోవాలి పాస్టర్స్గా. డిసైపుల్షిప్, ఇవాంజలిజం అండ్ మిషన్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఓకే, లింక్డ్, ఈ మూడు కూడా చేసుకుంటూ మనం ముందుకు వెళ్తుండాలి అబ్బాయి. ఆల్ రైట్. 12వ అబ్బాయి, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎవిడెన్స్ ఏంటనంటే అర్థమవుతా, ఎవిడెన్స్డ్ అంటే స్పిరిచువల్ మెచ్యూరిటీ అయిందండి, తను బాగా ఎదుగుతుండు అని దానికి సూచన ఏం తెలుసా? క్రీస్తు పోలికలోకి మలచబడడం అబ్బాయి. సో స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎవిడెన్స్డ్ క్రైస్ట్ లైక్నెస్ ఈజ్ ద ఎండ్ గోల్ అంటాడు ఆయన. ఓకే, క్రీస్తు పోలికలో మలచబడడం అనేది ఎండ్ గోల్. అది అందులో ఓకే వచనాలు తీసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్దాం అబ్బాయి. ఇందులో కూడా మీకు బయటికి వెళ్ళిపోదాం, ఇక ఈ రెండు చూసుకొని మనం బయటికి వెళ్ళిపోదాం బుక్లో నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 ఏమంటారంటే, మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఓకే, మనందరికీ దేవుడు ఇచ్చిన టూల్స్ ఇవి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు మనల్ని నియమించిండు. 13లో చూడండి ఇప్పుడు ఎలా, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని, ఇప్పుడు చూడండి అబ్బా లిస్టులు ఏంటది, అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపురలుగాను, ఉపదేశకులుగాను నియమించిందంట ఆయన. దేనికండి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. క్రీస్తు శరీరం అంటే చర్చ్ క్షేమాభివృద్ధి చెందుటకు. మూడవది పరిచర్య ధర్మం జరగాలి కదా, మరి అర్థమైందా? పరిచర్య క్రమంగా జరగాలి కదా. ఎవరు చేస్తారండి ఈ పరిచర్య అంతా? ఇదిగో వీళ్ళు చేస్తారా పై. కాపరి ఏమో ఓకే మంచిగా వీళ్ళని కాస్తూ ఉంటే అందులో నుంచి ఒక బోధకుడు లేస్తాడు పై, ఆయన టీచింగ్ చేస్తుంటాడు ఆయన. అందులో నుంచి ప్రవక్త, అందులో నుంచి అపోస్తులు పంపబడేవాళ్ళు, అందులో నుంచి మళ్ళీ స్వార్థికులు ఉంటారు అబ్బాయి. వీళ్ళందరూ దేనికోసం తెలుసా అబ్బాయి? క్రీస్తు యొక్క శరీరమును క్షేమాభివృద్ధి కోసం. అదో అక్కడ పైన చిన్నాడు, పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు. క్రీస్తు అంటే దాని అర్థమైంది తెలుసా? క్రీస్తు స్వారూప్యంలో మలచబడుతూ ఉంటకు, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మం జరగాలని అంటే ఇదిగో వీళ్ళు 5 ఉండాలి అబ్బాయి మందిరంలో. చాలా చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరుగా చేయగలుగుతారు అబ్బాయి, ఒక్కొక్కసారి ముగ్గురు చేస్తారు అసలు. యాక్చువల్లీ నాకు ఏనో షెపర్డ్గా ఉండడం చాలా ఇష్టం, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డూ టీచింగ్ ఆల్సో అబ్బాయి. కంపల్సరీ నాకు చాలా ఇష్టం టీచింగ్ మళ్ళీ. ఓకే, అట్ ద సేమ్ టైం స్వార్థ కూడికలు కూడా మరి పెడుతూ ఉంటాం మనం. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్ని ప్లే చేస్తారు అబ్బాయి. ఒక్కోసారి కాపరికి దేవుడు ఓకే 3 రోళ్ళు ఇస్తాడు, 2 రోళ్ళు ఇస్తాడు, 5 రోళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అబ్బాయి. మొత్తానికి దేనికోసం అని అంటే క్రీస్తు పోలికలోకి మనము మలచబడుతూ ఉండాలి. బెన్నియో గారు ఏమంటారంటే, బీ ఈక్విప్డ్. ఎందుకు దేవుడు మనల్ని తయారు చేసిందనంటే మెచ్యూరిటీలోకి ఎదగనికి. మెచ్యూరిటీలోకి ఎదిగిండు అనే దానికి నిదర్శనం ఏందనంటే క్రీస్తు పోలికలో మనం ఎదుగుతుంటాము. అందుకని పుట్టిన బిడ్డ అబ్బాయి ఎట్లా ఉన్నాడు అబ్బాయి నీ కొడుకు అని అంటే, ఏ ఫస్ట్ గారు ఇంకా ఏం తెలియట్లేదు అని అంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయింది అనుకోండి, వాళ్ళ అమ్మలాగానే ఉన్నాడండి అని అంటాం, లేకుంటే వాళ్ళ నాన్నలాగానే ఉన్నాడని అంటాం మనం. చూసిరా మీరు? అలా ఏదో ఒక రకంగా మనం ఎదుగుతున్న షేప్ వస్తుంది అన్నట్టు. సో కనుక మనం కూడా ఈ క్రిస్టియన్ లైఫ్లో మనం ఎదుగుతున్న కొత్తపై గుర్తుపెట్టుకోండి, క్రైస్ట్ లైక్నెస్లు మనలో వచ్చేస్తుంటుంది అసలు. యాక్చువల్లీ మనల్ని ఏమంటారు తెలుసా అప్పుడు, అబ్బా ఈ వ్యక్తి నిజంగా క్రైస్ట్ లాగానే కనబడుతున్నాడు అండి అని అంటారు అసలు యాక్చువల్లీ. సో కనుక ఎక్కడ జరుగుతుందండి ఇది? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమును తెలుసుకుంటూ నమ్ముతూ అప్లై చేసుకుంటూ ఉంటున్న కొలది క్రీస్తు పోలికలోకి మనం మలచబడుతూ ఉంటాం. మనం ఈ 3 జరుగుతున్నట్టుగా కాపరి చూస్తుండాలి, టీచర్ చూస్తుండాలి, ప్రాఫెట్ చూస్తుండాలి, అపోసల్ చూస్తూ ఉండాలి. అర్థమవుతుందా? అంత మాత్రమే సువార్థికుడు చూస్తూ ఉండాలి. నోయింగ్, బిలీవింగ్, అప్లయింగ్, ఇది ఎవ్రీడే లైఫ్లో నాపై. అందుకొరకే పర్సనల్ డివోషన్ చేసుకోవాలనుకుంటాం మనం. ఎందుకు చేసుకోవాలనుకుంటే వాక్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం మనము, వాక్యాన్ని నమ్ముతూ ఉంటాం మనము, వాక్యాన్ని మనము రాసుకుంటూ ఉంటాం, పూసుకుంటూ ఉంటాం. అంటే దాని అర్థం ఎంత అలవర్చుకుంటూ ఉంటాము ప్రతిరోజు జీవితంలో నాపై. అది చాలా ఇంపార్టెంట్. అది ఎడ్మండ్ చాన్ గారు తను ఏమంటారంటే, ట్రూత్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్, ట్రూత్ అప్లైడ్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్ అంట. కేవలం ఇంకో మాటకు వస్తే సత్యం తెలుసుకోవడం ద్వారా కాదు అబ్బాయి, సత్యాన్ని అనుసరించడం ద్వారా
ఇక జీవితాలు అద్భుతంగా మార్చబడుతూ ఉంటాయి అబ్బాయి. అది చాలా చాలా ముఖ్యం అన్నట్టు మనకు. సో కనుక స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎవిడెన్స్డ్ ఎలా మార్చబడుతున్నాడని, ఈయన ఎలా ఉన్నాడనంటే అదిగో క్రీస్తు పోలికలో ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఉంటుంది అన్నట్టు. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం విడిచుకుందాం అబ్బాయి. వీటి చూడండి, బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, తర్వాత బయట నుంచి కూడా చూద్దాం మనం. బిబ్లికల్ ఎగ్జాంపుల్ ఏంటి? గుడ్ సమారిటన్, మంచి సమరయుడు అబ్బాయి. మనందరికీ తెలుసు అసలు యాక్చువల్లీ గుడ్ సమారిటన్ మ్యాన్ షోడ్ కంపాషన్ టు అ వూండెడ్ స్ట్రేంజర్ డెమాన్స్ట్రేటింగ్ జీసస్ టీచింగ్. ఏంటది? అక్కడ పడి ఉన్న వాడికి సమరయుడు పడి ఉన్నాడండి, దెబ్బలు తగిలిండి, దొంగతనం చేసి వాడిని కంప్లీట్గా వాడిని అక్కడ పడేసి వెళ్ళిండు, రక్తం అడుగులో పడేస్తే అర్థమవుతున్నా. సమరయుడు వెళ్ళేటప్పుడు చూసి ఏమంటాడు తెలుసా? అయ్యో తను అలా ఉండడం వీల్లేదు అని అంటాడు. దేనికనంటే అది క్రీస్తు పోలిక. అది ఏంటది? ఎందుకంటే క్రీస్తు ఏమన్నా నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు ఆయన. ఓకే, సో కనుక ఇవన్నీ నిదర్శనాలపై మనకు అన్ని సూచనలు ఉన్నట్టు ఇవన్నీ. లేకపోతే దీస్ ఆర్ ద సైన్స్ దట్ యు ఆర్ బికమింగ్ లైక్ క్రైస్ట్ అనే దానికి అర్థమైందా? అసలు కనికరం చూపుతాం మనం, ప్రేమ చూపిస్తాం మనం, అది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తాం అన్నట్టు మనం. ఓకే, రెండవ ఎగ్జాంపుల్ అబ్బాయి చూడండి, అక్కడ స్టెఫెన్ క్షమించిన విధానం అబ్బాయి 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. రాళ్లతో కొట్టి చంపేటప్పుడు స్టెఫెన్ క్రిస్టియన్ మార్టియర్ ఫర్గేవ్ హిస్ పర్సిక్యూటర్స్ యాజ్ దే స్టోన్డ్ హిమ్, echoing Jesus' words on the cross, Father forgive them. క్రీస్తు పోలికలు అంటే ఏంటి? నెంబర్ 1 ఏమనుకున్నాం మనము? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమిస్తాం మనం, సమరయుడు వలె. నెంబర్ 2 ఏం తెలుసా అబ్బాయి? క్రీస్తు వలె క్షమించేస్తాం మనం. అసలు యాక్చువల్లీ అక్కడ మాట గమనించండి, ప్రభువా తండ్రి వీళ్ళు ఏం చేయించినారో వీరికి ఎరగరు అంటే ఎవరు చేసిరండి ఈ ప్రార్థన? ఎగ్జాక్ట్గా యేసు ప్రభు ఏ ప్రార్థన అయితే చేసిండో అదిగో రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫెను క్రీస్తు వలె ప్రార్థన చేసిండు. అది క్రీస్తులో మలచబడడం అంటే. మూడవది తబితా సర్వీస్ అపై. ఓకే, ఆమె చూడండి అబ్బాయి ఎంత బాగుండేనో అసలు యాక్చువల్లీ. ఆమె గురించి ఎలా రాసి ఉంటే ఆమె చనిపోయి ఉంటుంది అసలు యాక్చువల్లీ. తర్వాత పేతురు వచ్చి ప్రార్థన చేస్తే లేస్తాడు కదా, ఆమె లేస్తుంది కదా. అక్కడ మాట చూస్తే ఏముంటుందంటే ఆమె గురించి చెప్పిన మాట ఏముంటుందంటే, మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను అనే మాట చూస్తున్నాం. షీస్ బిజినెస్ చేసుకుంటుంది, ఆమె చేసుకుంటూ పేదవాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తుంది ఆమె. ఆమె ఎవరండి? ఆమె ఒక శిష్యురాలు. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను చేసి ఉండేను అనే మాట చూస్తున్నాం మనం. చూస్తున్నారా? ఎక్కడి నుంచి నేర్చుకుందండి ఆమె? బైబిల్లో చేసుకుంది. ఎంతవరకు చేస్తుందనంటే ఆమె చూడండి, బహుగా చేసి ఉండేను అనే మాట చూస్తున్నాం మనం. సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసుకుంటూ వస్తుంది అంటున్నామే. దట్ ఈస్ క్రైస్ట్ లైక్నెస్ అపై. 3 ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాం మనం. నెంబర్ 1 ఏమనంటే, ఓకే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఓకే, నిన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించిండు కాబట్టి మనం అనేకులను క్షమించాలి. మూడవది ఓకే మన క్రియల ద్వారా కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలపై. దానికి నిదర్శనము ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మదర్ తెరీసా గారు. ఓకే, ఇప్పటిదాకా బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మీరు. ఇప్పుడేమో హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం బా. ఎవరండి? నెంబర్ 1 మదర్ తెరీసా గారు. ఆమెకు ఎంత కంపాషన్ చూడండి బై. షీ హాస్ డెడికేటెడ్ లైఫ్ టు సర్వింగ్ ద పూర్ అండ్ మార్జినలైజ్డ్, డెమాన్స్ట్రేటింగ్ జీసస్ కంపాషన్ అండ్ లవ్. ఆమె అంతలా తన జీవితాన్ని ఓకే సమర్పించుకున్న కారణం ఏంటి? ఆ నోబెల్ ప్రైజ్ పొందుగల కారణం ఏం తెలుసా? ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ఏదైతే చేయమంటాడో, ఏదైతే చేయమన్నాడో, దేని గురించి అయితే కనికరిస్తాడో అది మదర్ తెరీసా గారు చేసుకుంటూ వచ్చినారు అబ్బాయి. ఆమె నెంబర్ 2 ఎరిక్ లిడల్ కన్విక్షన్ అబ్బాయి. మనందరికి తెలుసు, స్కాటిష్ ఒలింపిక్ అథ్లీట్ ఆయన అసలు యాక్చువల్లీ ఆయన దాంట్లో ఆ టైంలో చాలా ఫాస్ట్ ఆయన అసలు యాక్చువల్లీ సూపర్ మ్యాన్ ఆయన. కానీ ఒకటి కన్విక్ట్ చేసుకున్నాడు ఆయన, ఒకవేళ ఒలింపిక్ సండే వచ్చినా సరే నేను వదిలిపెట్టేస్తానంటాడు ఆయన. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో సండే నేను రన్ చెయ్యను, నేను చర్చికి మాత్రమే వెళ్తాను అని ఖరాఖడిగా డిసైడ్ చేసుకున్న వాడు అసలు యాక్చువల్లీ కరెక్ట్గా నిలబడింది అబ్బాయి. ఆయన ఎంత ఫేమస్ అయిపోయిందనంటే ఒలింపిక్స్ వాళ్ళు ఒకవేళ పొందుకున్నా సరే హిస్టరీలో వాళ్ళు ఉంటారో లేదో తర్వాత సంగతి, కానీ ఈయన మాత్రం అబ్బాయి అసలు యాక్చువల్లీ ఎంత ఫేమస్ అవుతుందనంటే ఇదిగో మనం కూడా మాట్లాడుకుంటున్నాము. అంత మాత్రమే కాదు, చారియట్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఆయన పేరు మీద మూవీ కూడా వచ్చింది అబ్బాయి. అర్థమైందా? మూవీ కూడా తీసినది. ఎందుకనంటే బికాస్ ఆ ఒక్క నిర్ణయం ద్వారా లోకాన్ని కదిలిచ్చేసిండు అబ్బాయి ఎరిక్ లిడిల్ గారు అసలు యాక్చువల్లీ. ఓకే, నెంబర్ 3 ఓకే కారీ టెన్ బూన్ అబ్బాయి. నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఆమెను వాళ్ళ సిస్టర్స్ని చిత్రహింసలు చేసిరు అబ్బాయి. అసలు రేప్ కూడా చేయడం జరుగుతుంది అబ్బాయి వాళ్ళ సిస్టర్స్లో ఒక ఆమెని. తిండి పెట్టకుండా ఆకలితో అలవటించి చనిపోయి ఆమె ముందే చనిపోతారు అబ్బాయి వాళ్ళ సిస్టర్స్. అసలు యాక్చువల్లీ ఏంటని వాళ్ళు చేసిన తప్పు ఏం లేదు. ఆ రోజుల్లో నాజీ కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్లో యూదులను తప్పించారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నందుకు, వార్లో యూదులను వీళ్ళు ఆశ్రయం కలిగించినందుకు వాళ్ళ మీదికి వచ్చిన శ్రమ మామూలుగా ఉండదు అబ్బాయి.
ఆమె బయటికి వచ్చిన తర్వాత ఏమంటో తెలుసానండి, తన ముందు కంటి ముందే జరిగిన తన సహోదరులకు ఎంత చిత్రహింసలు అత్యాచారం జరిగినప్పటికీ కూడా వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నానని చెప్పి కారీ టెన్ బూన్ గారు క్షమించేస్తుంది అబ్బాయి. ఆమె దాట్ ఈస్ క్రైస్ట్ లైక్నెస్ అబ్బాయి. అర్థమవుతుందా? దాట్ ఈస్ క్రైస్ట్ లైక్నెస్. సో అందుకొనికే పార్ట్ 6లో గుర్తుపెట్టుకోండి అబ్బాయి, మనం 3 విషయాలు నేర్చుకున్నాం మనం. ఏది? కోర్ కన్విక్షన్స్లో 12. యాక్చువల్లీ 10వది ఏంటంటే వి బిలీవ్ దట్ మెంటరింగ్ ఈజ్ ద కీ టు లీడర్షిప్ డెవలప్మెంట్ అబ్బాయి. మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇతరులకు మెంటర్ చేయకముందు అసలు యాక్చువల్లీ మనకు కూడా తెలిసి ఉండాలి. అసలు యాక్చువల్లీ ఫైనాన్షియల్ రంగంలో ఎట్లుంటుంది, జాబ్స్లో క్రిటిక్స్ ఎట్లా ఉంటాయి, ఆయా రకాలమైన సలహాల కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తానని పంపించవద్దు అబ్బాయి. అర్థమవుతా? వీ షుడ్ నో హౌ టు డీల్ విత్ దెమ్. వీళ్ళ దగ్గరికి ఎందుకంటే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే తెలుస్తుందండి ఆయన చెప్తాడు ఆయన మాకు అని చెప్పి, లేదా తెలిసిన వాళ్ళ చేత సహాయం తీసుకొని వాళ్ళ దగ్గరకైనా నడిపించాలా వాళ్ళని. మొత్తానికి మెంటర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. నెంబర్ 2 ఏమనుకున్నాం మనము? డిసైపుల్షిప్, ఇవాంజలిజం అండ్ మిషన్స్ కెనాట్ బి డీలింక్డ్. ఈ 3 కూడా ఇంటర్ కనెక్టెడ్ అని చెప్పి, ఫస్ట్ ఇవాంజలిజము, ఆ తర్వాత డిసైపుల్ అవుతాడు ఆయన, ఆ తర్వాత మిషన్స్కి వెళ్తాడు అబ్బాయి ఆయన. 12వది ఏం చూసుకున్నాం మనము? క్రీస్తు పోలికలోకి మలచపడము చాలా చాలా అవసరం మనకు. క్షమాగుణం ద్వారా కానీ, ప్రేమించడం విషయంలో కానీ, వీటన్నిటిలో మనతో ఉంటున్న ఈ శిష్యులు అలా ఎదుగుతున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బాయి. అలా చేసుకుంటూ వాళ్ళని నడిపించాల్సిన అవసరం ఉంది అబ్బాయి మనకు. సో దేవుడు మనందరికీ అట్టి కృపను దయచేసి నడిపించును గాక. ఆమెన్ లార్డ్, ఆమెన్.